ఆదివారం మనందరం ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 15 మెంబర్స్ ఉన్నాం. రేపు నెక్స్ట్ ఆగస్ట్లో సెకండ్ సండే 10th అవుతుంది. 10th రోజు మనం మంచిగా ఉజ్వల పార్క్కి విజిటింగ్కి వెళ్తాం అందరం. సో అప్పుడు మనం ఇంకెంతమందిని గ్యాదరింగ్ చేయాలి? మన ఫ్రెండ్స్ని 50, ఆల్మోస్ట్ 50 వరకు మన బాల సంఘం స్ట్రెంత్. ఇది ఆ రోజు మార్నింగ్ మనం మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి స్నాక్స్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని పొద్దున్న మనం అందరం ఆఫీస్ కాడికి వస్తాం 9 వరకు. వచ్చిన తర్వాత మనందరం కలిసి కొంచెం ఉజ్వల పార్క్ వెళ్ళి 10 to 1 దాకా మంచి మనం గేమ్స్ అక్కడ ఎంజాయ్ చేసి మనం వచ్చేద్దాం. ఓకేనా? తర్వాత వెళ్ళిన తర్వాత పోతాం. నెక్స్ట్ 4th సాటర్డే ప్రతి నెలలో 2వ ఆదివారం 2వ సండే మనం టూర్ ప్లాన్ చేద్దాం. 4th సండే గేమ్స్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు బయటికి వెళ్ళాం, పార్క్కి వెళ్ళాం, డ్యామ్కి వెళ్ళాం, మెల్లగంటల గుట్టకి వెళ్ళాం. మనకి ఇదేంటి మానసికంగా ప్లస్ మన కరీంనగర్లో ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అంతే కదా? మన ఫిజికల్ స్ట్రెంత్ కావాలి కదా. సో స్పోర్ట్స్ గేమ్స్, ఎవరికి ఇష్టం ఉన్న గేమ్స్ ఒక టీం. ఇప్పుడైతే 15 మెంబర్స్ ఉన్నారు. 7 క్రికెట్ ఆడుతున్నాం, ఫుట్బాల్ ఆడుతున్నాం, షటిల్ ఆడుతున్నాం, గేమ్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇలా మనం అంతా యూనిటీగా మనం ఇంకా టీం పెద్ద టీం చేసుకొని మన ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద టీం చేసుకొని మనం గేమ్స్, స్పోర్ట్స్, టూర్స్ అన్ని ప్లాన్ చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ 50. నెక్స్ట్ టైంకి 100 ఫీట్స్ కావాలన్నా. ఓకేనా? అంటే మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కరు మళ్ళీ 2-3 మెంబర్స్ మీ స్కూల్ కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు తీసుకొని వచ్చి మన యూనిటీ ఇక్కడ మీరంతా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అంతేనా? ఆ ఎంజాయ్ చేయించే బాధ్యత వీరేంద్ర బాబాయ్ తీసుకుంటాడు. ఏ పార్క్ ఆ పార్క్ తీసుకెళ్తాడు. మేముంటాం ప్రతి సండే 2 సండేలు మాట వద్దు. 2వ సండే 4th సండే అంటే సెకండ్ సండే 4th సండే. ఓకేనా? 3 days హాలిడేస్ వచ్చినప్పుడు మార్నింగ్ జనసేవలు అంటే కళాశాలము, ఎక్సర్సైజ్, కరాటే ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? మనం ఎందుకు గ్యాదర్ అయినా ఎంజాయ్తో పాటు ఫిట్నెస్, ఎనర్జీ, మెంటల్గా స్ట్రాంగ్ కావాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలి. మనం ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి. అర్థమైంది కదా? ఓకేనా? మళ్ళీ ఒకసారి మన ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? మన ఆర్గనైజేషన్ బాల సంఘం. ఓకేనా? ఎక్కడికి పోయాలి ఈరోజు అంటే ఏం చెప్పాలి? బాల సంఘం మీటింగ్కి వెళ్ళా. మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఏం చేయడానికి పోయారు అంటే ఏం చెప్తారు? ఎనర్జీ. ఓకేనా? ఫిట్నెస్, మెంటల్గా స్ట్రాంగ్, ఎడ్యుకేషన్, ఎంజాయ్ చేయడానికి మా ఆర్గనైజేషన్ మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. అంతేనా? ఓకే కదా? అన్నా ఇంకేమన్నా అవసరం ఉన్నాయా మీకు?